జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగే అంతటి దారుణమైన దుష్ప్రచారం కానీ, క్యారెక్టర్ అసాసినేషన్ కానీ, భారతదేశంలో నాకు తెలిసి వేరే ఇతర ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు ఏ నాయకుడి మీద కూడా ఆ స్థాయిలో జరగదేమో. ఈరోజు కాదు, మీరు తాను రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి చూడండి, తాను కొత్తగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి చూడండి, ఓ కోక్కోళ్ళు తన పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జనాల మధ్య బద్నాం చేయడం కోసం ఏ స్థాయి దుష్ప్రచారానికైనా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎల్లలు లేని దుష్ప్రచారానికి పాల్పడ్డారు. అది అందరికీ తెలిసిన వాస్తవమే. అండ్ మొన్న ఎన్నికలు సమీపించే దగ్గరికి వచ్చే కొద్దీ దాన్ని మరింత పతాక స్థాయికి తీసుకెళ్ళిపోయారు. సో ఆ విషయంలో కొంతవరకు లాభంగానే పొందినట్లున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశామో, మా పాలన నచ్చితే ఓటు వేయండి అని చెప్పి ప్రజలను కన్విన్స్ చేసుకునే దాని మీద, ప్రజల విశ్వాసాన్ని చూరగొనే దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి పాలకపక్షం జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ పార్టీని బద్నాం చేయాలంటే ఎలా అని చెప్పి రకరకాల క్రియేటివిటీతో, ఒక రకంగా చెప్పాలి అంటే ఈ వైసీపీ నాయకులు ఒక టార్చర్ లాంటి క్రియేటివిటీ అది. అటువంటి రకరకాల క్రియేటివిటీతో కొత్త స్క్రిప్ట్లతో ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం, ఏలూరు, అమలాపురం, పాలకొల్లు ఒక దగ్గరేమిటి విపరీతమైనటువంటి నకిలీ మద్యం రిలేటెడ్ చూశాక వాళ్ళందరూ కూరుకుపోయారుగా. దాన్ని కూడా జగన్ వాళ్ళ పార్టీకి ఏ విధంగా పుయ్యాలి అని చెప్పి ఏకంగా వీళ్ళు అరెస్ట్ చేసిన వ్యక్తిని పోలీస్ కస్టడీలో పెట్టుకుని ఆయనతో ఒక వీడియో రికార్డ్ చేయించి, జోగి రమేష్కి దీంతో సంబంధం ఉంది అని చెప్పి ఒక మాట చెప్పించి, దాన్ని IVRS కాల్స్ ద్వారా జనాలకు పంపించేస్తున్నారు అంటే ఇంకా ఏ స్థాయి టార్చరో చూడండి. వీళ్ళ ప్రభుత్వ హయాంలో వీళ్ళ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు, వీళ్ళ పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు, హత్య కేసులో యవజ్జీవ కారాగార శిక్ష పడితే చంద్రబాబు గారి హయాంలోనే క్షమాభిక్ష పెట్టి బయటకు తీసుకొచ్చిన వాళ్ళు, అంత కరుడు కట్టిన టీడీపీ వాళ్ళు నకిలీ మద్యం తయారు చేస్తూ ఆ కంపెనీలతో పట్టుబడితే దీన్ని వీళ్ళకు పుయ్యాలి, అటువైపు వాళ్ళకు పుయ్యాలి అని చివరికి వీళ్ళు అరెస్ట్ చేసిన వ్యక్తితో, వీళ్ళ కస్టడీలో ఉన్న వ్యక్తితో వీడియో రికార్డ్ చేయించి అందులో ఉన్నటువంటి వాయిస్ని IVRS కాల్స్ ద్వారా పంపిస్తున్నారు. నాకు తెలిసి ఇంతకుమించి క్రియేటివిటీ ఉండదు అని ప్రస్తుతానికి అనుకున్న, ఎన్నికలు వచ్చేసరికి ఇటువంటి క్రియేటివిటీలు పతాక స్థాయిలోకి వెళ్తాయి. ఇంకా ఎన్ని రకాల దుష్ప్రచారాన్ని వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటుందో మనం లెక్కగానే అంచనా కూడా వేయలేం. బహుశా దాన్ని కొంతవరకైనా అడ్డుకట్ట వేయాలని చెప్పి అనుకున్నారేమో. వైసీపీకి సంబంధించి కీలక నేతలందరూ వెళ్ళి డీజీపీ దగ్గరికి వెళ్ళి ఈ IVRS కాల్స్తో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇదేం టార్చరు, దీని వెనక ఎవరు ఉన్నారు, విచారణ చేయండి, దీని వెనక ఎవరున్నారు అన్న దాని మీద CBI విచారణ కావాలి అని చెప్పి అడిగారు. ఏ విచారణ జరగదు, ప్రతిదీ కూడా కేవలం దుష్ప్రచారం చేయడం కోసమే. జనాలకు మినిమమ్ బేసిక్స్ అయినా కనుక ఆలోచించే విచక్షణ ఉంటే, వీళ్ళు అధికారంలో ఉన్నారు, జోగి రమేష్కి సంబంధం అంటే ఇప్పటివరకు ఆయన పేరు FIRలు ఎందుకు చేర్చలే, ఆయన ఎందుకు స్టేట్మెంట్ తీసుకోవాలి, ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలి, ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు, రకరకాలు ఎవరైనా ఆలోచిస్తారు కదా. అవేమీ జరగలే. కానీ దుష్ప్రచారానికి మాత్రం బ్రహ్మాండంగా పనికొస్తుంది, పతాక స్థాయిలో వాడుకుంటారు. ఇటువంటి టార్చర్స్ మామూలుగా ఉండవు. మీరు చూస్తూ ఉండండి, ఎన్నికలు సమీపించే కొద్దీ రకరకాల క్రియేటివిటీతో దుష్ప్రచారం అసలు పతాక స్థాయిలో ఉంటుంది. మీరు వెయిట్ అండ్ సీ.